ఒక లిస్ట్ రాశా. మొట్టమొదటిగా మరి ఆత్మీయ తల్లి గారు చేరా సుమతమ్మ గారు, ఆమె మధ్యన కూర్చోబెడదాం. రాలేదా? సరే. తర్వాత విజయమ్మ తల్లి గారు ముందుకు రావాలి. మీరు రాము రేము మేము అక్కడ కూర్చుంట కాదు, ముందుకు వచ్చి ఇక్కడ వచ్చి దయచేసి నిలబడండి. త్వరగా పేర్లు పిలుస్తాం. తర్వాత లలిత పెద్దమ్మ రాలేదు. తర్వాత కృపత్త గారు లేయాలి. తర్వాత విశ్రాంతమ్మ గారు అంటే బుల్లాంటి, కాంత ఆంటీ, తర్వాత మేరమ్మ ఆంటీ, తర్వాత మద్దమ్మ తల్లి గారు, తర్వాత చిట్ట ఆంటీ గారు, వినోలి ఆంటీ గారు, తర్వాత మార్త ఆంటీ గారు, తర్వాత జాషు అంకుల్. వీరితో పాటు వీళ్ళ వయసు 60 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి మందిలో ఉన్నారు. ఇంచుమించు అటు ఇటు ఉండొచ్చు. వాళ్ళు ఒకటి కలవతక్క, 2 కాసమ్మదిన. ఇప్పుడు ఎవరైతే ఈ పేర్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? లేచి నిలబడి ముందుకు రండి అమ్మా, మీకుండా లేట్ కాకూడదు. లేచి నిలబడండి. ఈలోపు ఒక విజయమ్మ తల్లి గారు, లలిత పెద్దమ్మ, కృపత్త, విశ్రాంత ఆంటీ, బుల్ల ఆంటీ, కాంత ఆంటీ, మేరమ్మ ఆంటీ, మద్దమ్మ ఆంటీ వచ్చారా? ఆంటీ వచ్చారా? మద్దమ్మ ఆంటీ గారు, వినోల ఆంటీ, చిట్ట ఆంటీ గారు వచ్చారా? చిట్ట ఆంటీ గారు, జాషు అంకుల్, మార్త ఆంటీ, కళావతక్క, కాసే వదినమ్మ రాలేదా? అమ్మ నైసి జరుగున్నాను ముందుకురా. ఒకవైపు నిలబడని చెప్తాను అమ్మా, నా వాయిస్ వినిపిస్తుందో? జాషు అంకుల్ వైపు కాదు, నా మాటలు విని తల్లిగారులు పెద్దలు కొద్ది ఇటు సైడ్ జాషు అంకుల్ వైపు అందరూ అటు నిలబడండి. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను అమ్మా, ఒక్కొక్కరిని పిలుస్తాను. అటు సైడ్ నిలబడండి, అటు సైడ్ నిలబడండి. తర్వాత మీకు ఒక గ్రూప్ ఫోటో, మీకు ఒక సన్మానం. ఇంకొద్దిగా అటు జరగండి. ఉన్నారా? ఈ సమయంలో మెరీనాని ఉన్నారు, లోపలికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాన్న ఆ చైరు ఎవరు? పాప బెంజమిన్ తర్వాత ఇద్దాం. సన్మానం చేసిన తర్వాత లాస్ట్లో ఫోటోకు చైర్స్ వేసి కూర్చోబెడతాం. కూర్చోబెడతాం. ఓకే, ఒక చైర్ అన్నయ్య ఏడు. దయచేసి లోపలికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అన్నయ్య రండి. ఒక సింగిల్ చైర్ తీసి అన్నయ్యకి ఇస్తే ఒక నిమిషం. తర్వాత వీళ్ళందరినీ సన్మానించడానికి దైవదాసుల కుటుంబం వారు సిద్ధంగా ఉండండి. అన్నయ్య లోపలికి ఇక్కడ రండి అన్నయ్య, ఒక నిమిషం కొద్దిగా ఏదన్నా. అక్కడ కూర్చో అన్నయ్య, కూర్చోండి అన్న. వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఉండి అన్ని రకాలుగా సహకారం చేసిన వారు. సో వీరికి ఈరోజు ప్రత్యేకంగా ఒక చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. మన కుటుంబం వాళ్ళు ఒక్కొక్కరిని సన్మానం చేసిన తర్వాత అందరు కలిపి ఒక ఫోటో తీసి వాళ్ళని గౌరవించాలని చిన్న ఆశ, సంఘం తరపున, కుటుంబం తరపున. సో మొట్టమొదటిగా జాషు అంకుల్ గారిని అన్నయ్య సన్మానిస్తారు. మెరీన్ అన్నయ్య. ఎప్సక్క గారు కూడా ముందుకు రావాలి. ఎప్సక్క, సలోమి, పాపక్క, బేబీ, చిన్ని షాల్ వేస్తే ఒక చిన్న కోరస్ తెస్తే స్పాంటేనియస్గా పాట పాడే గాయకులు లేకుండా పోయారు. క్లాప్స్ అన్న కొడదాం. కిరీటం ఇవ్వు నాన్న. ఫోటో తీసి వాళ్ళు అందరూ ఒక ఫోటో తీయడానికి రమ్మని చెప్తున్నాను. అంకుల్ ఒక్క నిమిషం కూర్చోండి.
అన్నయ్య ఒక ఫోటో తీస్తున్నారు వాళ్ళు, ఫోటో కూడా తీస్తున్నారా? బుక్ కూడా ఇవ్వండి, ఒక పాటల పుస్తకం కూడా ఇవ్వండి. సంఘ పెద్దలకు మాత్రమే పాటల పుస్తకాన్ని వాళ్ళకు గౌరవార్థమై ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫోటో తీసారు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అంకుల్, మీరు లేయండి. తర్వాత విజయమ్మ తల్లి గారు ఎఫ్సి అక్కయ్య, అన్నయ్య మీరు అక్కడ కూర్చోండి. అన్నయ్య కొద్ది టైం పెట్టిద్ది, మీరు కూర్చోవాలి, ఎందుకంటే చాలా ఎఫ్సి అక్క గారు వచ్చి సన్మానిస్తారు. కూర్చో జేజ. ఈమె అనేక పాటలకు స్వరకల్పన చేసి సంఘం విషయంలో అనేక విషయాల్లో సంఘాన్ని ముందుండి నడిపించారు. యవనస్తులు అందరూ కూడా స్ఫూర్తి పొందాలి. క్లాప్స్ కొడదాం. కిరీటం పెట్టాలి. దేవుడు నిశ్చయంగా జీవ కిరీటాన్ని ఇచ్చునుగాక. చాలా బహుమతులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకలు అన్ని బహుమతులు వీరు పొందుకుందరుగాక. అటు చూడండి అక్క ఒక ఫోటో. తర్వాత ఐజక్ బ్రదర్ గారు రండి బాబు. కృపాంటి గారు కృపత్తరండి. తర్వాత మీరు ఇక్కడే నిలబడండి అమ్మా, కిరీటాలు పెట్టుకొని ఒక ఫోటో తీసుకుందాం చివరిలో. ఇంకా లేదా మీరు కాదు బావయ్య, ఆ అత్తకు ఆమె లేపండి, లేకపోతుందా? జేజా ఇక్కడే ఉండండి ఒక 5 నిమిషాలు. తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుందాం. నా మాటలు వినిపిస్తుంది. ఇదిగో మీ కిరీటం ఎవరు అపకరించకుండా చూసుకోండి. పాపక్క అక్కే ఉందా? పాపక్క గారు క్లాప్స్ కొడుతుంది. రాలేదా? పెద్దమ్మ దగ్గర. దేవుడు నిశ్చయంగా జీవ కిరీటం ఇచ్చునుగాక. ఓకే, మీరు ఫోటో ఓకే అంటే వాళ్ళు వేస్తారు. ఓకే, నెక్స్ట్ బుల్లాంటి గారు. ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి బాబాయ్. అమ్మ అత్త, మీ బహుమానం జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాబాయ్ పాపక్క బెంజమిన్ రా రా, ఒక పని అయిపోతుంది, ఒక సీక్వెన్స్ ఉన్నకే లేదు. అందరు పెద్దలే కాబట్టి ఇబ్బంది లేదు. క్లాప్స్ కొడదాం. మా కిరీటం సరిగ్గా ఉందా లేదో చూడండి. తర్వాత కాంత్ ఆంటీ గారు. ఆంటీ ఒకసారి అందరూ అటు సైడ్ నిలబడండి, మీ దగ్గర నిలబెట్టుకోండి అందరిని. చిన్ని రాలేదా? చిన్ని కున్ని రాలేదా? సలోమి రమ్మ. మా లేట్ చేస్తే ఇంక లేట్ అవుద్ది తర్వాత, అందుకని త్వరగా. క్లాప్స్ కొడదాం. ఫోటో తీయండి. మార్త ఆంటీ గారు. తర్వాత ఆంటీ తీసుకోండి, అవి మీకే.
కిరీటం కూడా మీరే, తర్వాత కిరీటాలు పెట్టుకుని ఫోటో దిగాలి. అందుకని కాదు. ఎవరు వచ్చారు? సరే, సంఘుల పెద్దలు కొద్దిగా వచ్చి, సుగుణమ్మ ఆంటీ గారు రండి, ముందుకు రండి, ఒక సన్మానం చేద్దాం. తర్వాత ప్రిస్కిల్ ఆంటీ గారు కూడా సిద్ధంగా ఉండండి, రండి త్వరగా సన్మానం చేయడానికి. ఆంటీ ప్రిస్కిల్ ఆంటీ త్వరగా సిద్ధంగా ఉండండి, నెక్స్ట్ వాళ్ళకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడ రండి, వాళ్ళకు శాల వేయడానికి మిమ్మల్ని పిలిచారు. ఏంటి శాల వేయండి, శాల. ప్రిస్కిల్ ఆంటీ గారు ముందుకు వచ్చి వాళ్ళకు కిరీటం క్లాప్స్ కొడదాం. తర్వాత మద్దమ్మ ఆంటీ గారు రండి, ముందుకు రండి. అమ్మా, మీకున్న బహుమానాలు కిరీటం మాత్రం మీ తల మీద పెట్టుకొని మిగతా వాళ్ళు మీ పిల్లలకి ఎవరికి ఇవ్వండి, మీ వాళ్ళకి ఇవ్వండి. తర్వాత ఆంటీ ఇటు రండి, ఆంటీకి నాన్న సన్మానం చేస్తారు. చిట్టాంటి గారు లేరా? రాలేదా? నాన్న చిట్టాంటికి సంబంధించి పక్కన పెట్టండి. జారిపోతుందేమో. షాల్ వేసారా? కలిసిపోయింది. ఓకే, ఫోటో తీయండి నాన్న, ఫోటో తీసి. తర్వాత కళావతెక్క గారు, వారిని స్త్రీల మీటింగ్ను కొద్దిగా ముందుకు నడిపిస్తున్నటువంటి కుమారక్క గారిని సన్మానిస్తారు. రండి అక్క. రండి రండి. కాసేవదినం వచ్చారా? రాలేదా? అంతేనా ఉంది? మేరమ్మ ఆంటీ గారు సార్ నెట్టికి పెట్టు. తర్వాత మేరమ్మ ఆంటీ గారు క్లాప్స్ కొడదాం. మేరమ్మ ఆంటీ గారు, తర్వాత విమలక్క గారు వచ్చి వాళ్ళని సన్మానించింది. నల్లగాలం నుంచి వస్తున్న విమలక్క గారు, రండి అక్క. విమలక్క రండి. మేరంటి కూర్చోండి. అమ్మ, మీ బహుమానాలు ఒక చోట జాగ్రత్త పెట్టండి. తర్వాత అవి పట్టుకొని ఫోటో దిగలేము కదా, కిరీటాలు మాత్రం ఉంచుకోండి, శాల వేసుకోండి. ఓకే, రండి అండి, రండి అక్క. శాల. ఇంకెవరున్నారు? చిట్టాంటి రాలేదు, లలిత పెద్దమ్మ రాలేదు. సో వాళ్ళవి నాన్న ఇంకా 3 ఉన్నాయి, తీసి పెట్టారుగా, వాళ్ళకి ఇవ్వాలి. క్లాప్స్ కొడదాం. ఓకే, సరే, మీరందరూ ఇప్పుడు ఇక్కడ వరుసగా నిలబడండి, కిరీటాలు పెట్టుకొని. నిలబడ్డారు. ఆ చేతి తిన్నాను లేండి ఆంటీ, అవన్నీ పట్టుకోండి, ఒక చోట పెట్టండి. దేవునికి స్తోత్రం. ఆ చేతి తీసే, ఇంకా స్టూల్ తెచ్చి పెట్టండి. అమ్మ, అందరు వరుసగా నిలబడండి. జరగండి అంకుల్ కొద్దిగా. ఆంటీ కొద్ది వెనక్కి రండి. మీరు కిరీటం పెట్టుకో, కిరీటం పెట్టుకోవడానికి ఏమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షాళ్ళు వేసుకోలేదా? సర్లే సర్లే నాన్న, ఒక గ్రూప్ ఫోటోది. షాల్ ఉంటే ఉన్నది, లేకుండా లేదంటే లేట్ అవుతుంది. కిరీటాలు అయితే పెట్టుకోండి. అమ్మ, అందరూ అటు సైడ్ చూడండి ఒకసారి. ఈ సమయంలో
క్యాలెండర్ కూడా అట్లా ఉంచు, అట్లా నిలబడండి. క్యాలెండర్స్ తీసుకురండి నాన్న. అన్న మెరీనానే, మీరు మధ్యలోకి రండి అన్నయ్య, మధ్యలోకి రండి. పెద్దవాళ్ళ మధ్యలో, పెద్దమ్మ లేదు కాబట్టి. ఐజక్ బాబాయ్ ఏడి, బాబాయ్ ఈ చివరని మీరు నిలబడండి, రండి. తల ఒక క్యాలెండర్ ఇవ్వన్నాను వాళ్ళకి. అన్నయ్య మెరీనానే, కృప ఆంటీ కొద్దిగా జరిగి అన్నయ్యకి ప్లేస్ ఇవ్వండి. అన్నయ్య మధ్యలో ఉంది. మెరీనా అన్నయ్య మధ్యలోకి రమ్మనండి. ఎందుకు బాబాయ్ ఇక్కడికి నిలబడండి. జరగమ్మా. తీసేసారా? తీసేసి ఇచ్చారా? అమ్మ అందరు తల ఒక క్యాలెండర్ తీసుకోండి. ఇచ్చారా? అందరు తల ఒక క్యాలెండర్ పెట్టుకోండి. పెద్దలది ఇదే కష్టం. ఒక చిన్న అన్నయ్యకి ఒకటి. అన్నయ్య ఒక నిమిషం ఉండండి, నన్ను ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత రిలీజ్ చేద్దాం. తీసేసారా? ఒక్క నిమిషం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సరే, నూతన సంవత్సరం క్యాలెండర్స్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా సంఘ పెద్దలతో ఆయనతో కలిపి ఆవిష్కరిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యగా నామం బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2026 సంబంధించి ప్రభా అనుదినం మేము వాక్యం చదువుకుంటూ బలపరచబడుతూ ముందుకు వెళ్ళడానికి మీరు సిద్ధపరిచిన క్యాలెండర్ ఆవిష్కరిస్తుండగా తండ్రి, నీ సన్నిధి తోడు, కృపా సమాధానం తోడుగా ఉంచండి, బలపరచండి. ఈ క్యాలెండర్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఆశీర్వాదం మాకు మెండుగా అనుగ్రహించమని, నీ నామ మహిమార్థమై వాటిని ఓపెన్ చేస్తుండగా మీరే తోడుండి వాక్యానుసారంగా నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు అందరం ఆ పాట పాడుచుండి అందరూ ఓపెన్ చేద్దాం. అన్నయ్య మొట్టమొదటి తీస్తాం. దేవునికి స్తోత్రం. అందరు క్లాప్స్ కొడతాం. అందరు తీసారా? అందరూ ఓపెన్ చేసి విశ్వాసము అనే వైపు పట్టుకోండి. విశ్వాసం అనే వైపు పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి. ఓకే, అలానే ఈ క్యాలెండర్స్ ఇవ్వండి అందరికి. మళ్ళీ ఇస్తాను అన్నయ్య, ఉండండి అన్న. కేక్ తీసుకురా అన్న. అవసరం లేదు. అమ్మా ఒక నిమిషం ఆగండి అండి, తర్వాత మడత పెట్టుకుంటూ. ఇట్రా, ఏంటో ఇంకా గుసగుసలు ఇట్రండి. ఇట్రా నువ్వు ఇట్రా, పెద్దాన్ని ఇట్రా, జాగ్రత్తగా కిరీటం పట్టుకో. రండి అండి అన్న, ఇటు ఒక చిన్న ప్రార్థన చేసుకొని అందరు లైన్గా ఉండండి అండి. అర్జుడండి చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ఇదిగో మాకు మాదిరికంగా వయసు మీద పడినా సరే మాతో కూడా ఉంటూ బలపరుస్తూ ముందుకెళ్తున్న తల్లిలతో మేము కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చిన శుభకార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కేక్ కట్ చేస్తున్న ఇలాంటి జీవితం ప్రతి ఒక్కరికి కలగ చేయాలని, ఈ పెద్దలు చూసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే శ్రమైన బాధ అయినా సరే సంఘ క్షేమం కోసం ప్రయాసపడాలని మనసు ప్రతి ఒక్కరు కలిగేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తీసుకో సిజర్ తీసుకో, అన్నయ్య పెట్టుకోండి.
కొద్దిగా జరుగు, పెట్టండి చేతులు చాటి. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ త్రియక యేసుక్రీస్తు నామమున మేము కేక్ కట్ చేస్తున్నాం. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎరగొట్టేశారా? దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా పెడతారు చూడు, అన్నయ్య పెడతారు చూడు, చూడు కొద్దిగా. నీ కీటం జాగ్రత్త పరచుకోవడమే సరిపోయింది నీ. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ లేరు, ఇక్కడ నిలబడండి. కేక్ పెడుతురండి కొద్దిగా త్వరగా. కిరీటాలు మెరిసిపోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకున్నా అండి. కేక్ మనకు కాదు, పిల్లలకే, ఊరికే. దేవునికి మహిమ కలుగును కాదు. ఓకే, అందరం కూర్చుందాం. సరే, అందరము మీరు ఇంత గుంపుగా ఉంటే వాళ్ళు ఎట్టా ఫోటో తీస్తారు? మీ మొహాలను పడవద్దు. పాస్టర్ గారితో ఉన్న ఫోటోలన్నీ ఒకటన్నా నేను చూసుకోవాలి కదా. అది చూడండి అక్క, ఒక ఫోటో తీసుకుందాం. ఓకేనా? ఓకే అమ్మ, మీ పెద్దలందరికీ కూడా నిండా వందనాలు. మీ ప్రేమ, ఆప్యాయత, సహకారం ఇలానే ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరందరూ కూర్చోవచ్చు. ఇంకా జాగ్రత్తగా వెళ్ళి కూర్చోండి. ఎక్కడికి పోతావు? ఆడెళ్ళి కూర్చో. తర్వాత కూర్చోండి అక్క. వెళ్ళండి. ఇక్కడ కూర్చుండవా? కూర్చోపో. మీ పని అయిపోలేదు. కూర్చోజయ్యా. అది తీసేయండి నాన్న. బాబోయ్ అన్న, వెళ్తున్నారా? తుడుచుకుంటారా? ఒక 5 మినిట్స్. ఈ ప్రోగ్రాం ఎక్కువ ఉందనే వాక్యం దారు యవనస్తులు గమనించాలి. వాళ్ళలాగా అన్నిట్లో ముందుండాలని ఆలోచన కలగాలి. ప్రతిరోజు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా చదవడానికి. బెంజమిన్ సలోమి వాళ్ళిద్దరు కూడా ముందుకు రావాలి. బెంజమిన్ సలోమి ఇద్దరు దంపతులు. రండి రావాలి. బెంజమిన్ అంటే సంఘం కోసం సంవత్సరం అంతా ప్రయాసపడిన వాళ్ళు వీళ్ళు అని అర్థం. ప్రతి వారం ఏదో ఒక విషయంలో ప్రతి వారం కంటిన్యూగా ప్రయాసపడిన వాళ్ళని అర్థం. సుహాసిని ముందుకు రా. సలోమి మా ఆవిడకి హెల్త్ బాగాలేదు, ప్రార్థించేది. రండి అక్క, మీరు రండి. సుమలత అక్క రండి. తర్వాత స్వరూప రండి. పెద్దలు రమ్మ. అక్క మీరు బెంజమిన్కి వేయండి, స్వరూప సలోమికి వేస్తారు. వాళ్ళిద్దరు జరగండి అమ్మ, జరగండి, కొద్దిగా జరగండి. క్లాప్స్ కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూడక్క. కమలదినం వచ్చారా అమ్మా? ఏరి ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి అమ్మా. ప్లీజ్ అక్కడ నిలబడండి. అటు తిరగండి అక్క. ఓకే. తర్వాత సౌండ్ సిస్టమ్ విషయంలో ప్రతిరోజు ఆ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్నటువంటి కొత్త శేఖర్ను సన్మానించవలసిందిగా కమలోదినమ్మ గారు ముందుకు రండి. శేఖర్, అది మీటింగ్ అయినా అంటే దేవుని పని చేసిన వాళ్ళందరినీ సన్మానిస్తున్నాం. అది ఒకరోజు అప్పుడప్పుడు కాకుండా ప్రతి వారం ఏదో ఒక వరకు ఈ సంవత్సరం అంతా వీళ్ళు మందిరం విషయంలో దేవుని పని కోసం, నా సొంత ఇంటికో నా కోసం కాదు, మందిర విషయంలో ప్రయాసపడ్డారు. వదినమ్మా లేదా
అవునా, చిన్నగా లేపండి. ఫోటో కావాలంటే రావాల్సింది. ఓకే, వదిన రండి. సుమతమ్మ వచ్చిందా? సరే. సౌండ్ సిస్టమ్ పరిచయ విషయంలో శేఖర్ మారు మనసు పొందాడు. ఇంక సాక్షికి వాడబడినట్టుగా ప్రార్థన చేయండి. వదిన ఇంకెవరిని మిస్ అయ్యాం బెంజి? కిరీటం పెట్టండి. పెద్దమ్మ వచ్చిందా? ఓకే. ఇంకా ఇంకొకరు ప్రతిరోజు సండే అమ్మా లెంద్ అవుతుంది అమ్మా సండే భోజన పరిచయ విషయంలో అమ్మాయిలతో పాటు